ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి మనకు నామినేట్ ఎవరెవరైనా తెలుసుకుందాం, అలాగే ప్రాసెస్ కూడా చెప్తాను. ఇంకొకటి వచ్చేసి శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అంటే చెప్పలేమండి, అది 90% ఛాన్సెస్. ఎందుకంటే ఆమె సీక్రెట్ రూమ్ అనుకుందంట. సో చూస్తేనేమో ఆమె చాలా డిసప్పాయింట్, డ్రైన్ అయిపోయి పడిపోయినట్టుగా చేసుకుందంట. అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ త్రూ వెళ్తారు కానీ ఇట్లా వైల్డ్ కార్డ్స్ త్రూ వెళ్ళరు కదా అన్న వేలో ఆలోచించిందంట. బట్ కానీ చెప్తే ఈ నెక్స్ట్ వీక్ ఉంటుందా, ఒకవేళ ఆ నెక్స్ట్ వీకా. ఎందుకంటే వీడియోస్ అయితే చాలా వైరల్ అయ్యాయి. అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ బయట కూడా బాగా లొల్లిలు హల్చల్ చేస్తున్నారు. సో వస్తే రావచ్చు ఆఫ్టర్ 2 వీక్స్, ఆఫ్టర్ 1 వీక్, లేదంటే లేదండి. కామనర్స్లో ఒకరిని తీసుకొచ్చే ప్లాన్ అయితే ఉంది. ఎప్పుడు ఏదైనా ఇప్పుడు వీళ్ళ ఆట బాగుందనుకో వాళ్ళని తీసుకొస్తారో తెలియదు. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారు. బట్ నిన్న నైట్ శ్రీజ వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా బాధపడలేదు, ఏడవలేదు. రమ్య వచ్చి మా ఓటింగ్ ద్వారా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీజ అని డీమాన్తో అంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళక తప్పదు, ఒకరు గెలవాలంటే ఒకరు వెళ్ళాలి కదా అన్న వేలో మాట్లాడతారు. ఒక్కరు కూడా బాధపడలేదు అబ్బా. లిటరల్లీ ఎవరు అసలు ఎలిమినేట్ అయితే అయింది అన్నట్టుగా ఇదే కదా ఫేక్ బాండ్స్ క్రియేషన్ అనిపించింది. సో టాస్క్ ఏంటంటే ఒక బాల్ పడుతుంది, బాల్ బయట నుంచి వస్తుంది. ఆ 6 వైల్డ్ కార్డ్స్లో ఒకరు ఆ బాల్ తీసుకొచ్చి ఈ పాత వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇస్తే వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే మళ్ళీ ఈ బాల్ తెచ్చిచ్చిన వాళ్ళు అందులో ఒకరిని నామినేట్ చేస్తారు అనమాట. వీళ్ళిద్దరిని చేస్తే అందులో వీళ్ళకి నచ్చిన వాళ్ళు నామినేట్ చేస్తారు. అది ప్రాసెస్ అనమాట. సో ఇందులో గౌరవ్ గుప్తా చాలా యాక్టివ్గా ప్లే చేశాడంట. సో నామినేట్ అయింది ఎవరు అంటే దివ్య, తనుజ, భరణి, రాము, సుమన్, డీమాన్ అనమాట. సో 6 అయితే అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అంటే పుసుకుమని దివ్య వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. సార్ మళ్ళీ కామనరే వెళ్తుందా చూద్దాం. ఇక ఈ వీక్ ఆటను బట్టి ఏది ఎలా మారుతుందో. సో దివ్య దొంగేడుపు నేను ఒక వీడియో చేశాను మిడ్నైట్ లైవ్లో, చాలా బాగుంది వీడియో. ఆమె ఎందుకు ఏడ్చింది ఏంటి అనేది చూడండి. సో బాగుంటుంది అదైతే వీడియో. అలాగే నా ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, ఫాలో అవ్వండి. డైలీ 3-4 వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే స్టోరీస్ పెడుతూనే ఉంటాను, అప్డేట్స్. నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.